నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం పెదవడ్లపూడి డీబీఎన్ గార్డెన్‌లో ఉన్నాం. ఇక్కడైతే పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలు కార్యక్రమాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం సీకే విద్యా సంస్థల్లో 1982లో 10వ తరగతి, అలాగే 82, 84లో ఇంటర్మీడియేట్ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక వీరి సమావేశం. ఇది 4వ వార్షికోత్సవం. గత 4 ఏళ్లుగా వీరు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. నమస్కారం అండి. నా పేరు రావెల శ్రీనివాసరావు. నేను 81, 82 10th క్లాస్ సీకే హై స్కూల్లో చదువుకున్నాను. అయితే 81, 82 10th క్లాస్ విద్యార్థులు, 82, 84 ఇంటర్మీడియట్ విద్యార్థులు మేమంతా కూడా గత 4 సంవత్సరాల నుంచి ఒక కమిటీలాగా ఏర్పడి మేము పూర్వ విద్యార్థులు అంతా కూడా కలిసి సమావేశమయ్యి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మొదటి సంవత్సరం హాయ్లాండ్లో మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు సన్మానం చేసుకొని ఆ రోజు మేమంతా కూడా దాదాపు 125 మంది పూర్వ విద్యార్థులు అక్కడ ఆత్మీయ సమావేశమై మా విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లందరికీ సన్మానం చేసుకున్నాము. తదుపరి 2వ సంవత్సరం వడ్లపూడిలోని వైమాల్లో 2వ సంవత్సరం మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. 3వ సంవత్సరం మిడ్ వ్యాలీ సిటీలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. 4వ సంవత్సరం ఈరోజు పెద్దవడ్లపూడి రోడ్లో ఉన్నటువంటి డీబీఎన్ గార్డెన్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్వ విద్యార్థులు అందరం ఫ్యామిలీతో వ్యక్తిగతంగా మాకు ఫ్యామిలీతో మీట్ అవ్వాలని ఇవాళ నిర్ణయించి అందరం కూడా కలిసాము. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము సీకే హై స్కూల్లో విద్యాబుద్ధులు నేర్చుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఉడతా భక్తిగా మేము ఏదైనా సేవ చేయాలని మా విద్యార్థులందరం కలిసి అక్కడ విద్యార్థులు భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవడానికి సింకు లేనందువల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మేము గమనించి 1,00,000 రూపాయలు పెట్టి అక్కడ సింకు అవన్నీ ఏర్పాట్లు చేసి ట్యాప్లు అవన్నీ ఏర్పాటు చేసాం. ఆ సీకే హై స్కూల్లో ఏర్పాటు చేసాము. తదుపరి మాకు హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్లో పనిచేస్తున్నటువంటి ఆమ్కా అనే యుద్ధ విమానాన్ని 5వ తరం యుద్ధ విమానాన్ని తయారు చేస్తున్నటువంటి నీలి రాజేంద్ర ఆ యుద్ధ విమానాన్ని మొత్తానికి కూడా టీమ్ హెడ్ కాబట్టి అతన్ని మా పూర్వ విద్యార్థులు ముఖ్యమైనటువంటి పట్టణ ప్రముఖులందరినీ కొంతమంది ముఖ్య అతిథులుగా పిలుచుకొని ఆయనకి భారీ ఎత్తున మేము మన మార్కండేయ కళ్యాణ మండపంలో 6 నెలల క్రితం ఘనంగా సత్కరించుకున్నాం. మా విద్యార్థి మాతో పాటు చదువుతున్నటువంటి విద్యార్థి ఉన్నత స్థాయిలో వెళ్ళినందుకు మేము గర్వపడుతూ అతన్ని సన్మానించుకున్నాం. ఇటీవల మా గ్రూప్లో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మా గ్రూప్లో ఉన్నటువంటి దామర్ల శంకర శివప్రసాద్ అడిషనల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నిక కాబట్టి మా గ్రూప్ సభ్యులందరికీ చాలా గర్వకారణం ఉంది. ఈ రోజు అతనికి కూడా మేము సత్కరించుకుందామని మేము నిర్ణయించుకున్నాము. అతను కూడా వచ్చి ఉన్నాడు. మళ్ళీ మా గ్రూప్ సభ్యుడు అన్నటువంటి బళ్ళా ఉమామహేశ్వరరావు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నిక కాబడ్డాడు. అతనికి నిన్న బుధవారం మా పూర్వ విద్యార్థుల తరఫున వాళ్ళ జనసేన కార్యకర్తలు వీర మహిళలు భారీ ఎత్తున మేము సన్మానం చేసుకున్నాం. మా సర్కిల్ అందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయి వెళ్ళినందుకు మేము చాలా గర్వపడుతూ మా మిత్రులకు కూడా మేము సన్మానం చేసుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మా పూర్వ విద్యార్థులు ఫ్యామిలీస్ అందరికి కూడా అభినందనలు తెలుపుతూ ఈ సంతోషమైనటువంటి రోజుని మేము సాయంత్రం దాకా గడపడానికి నిర్ణయించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ విధంగా మీ ముందుకి తీసుకొచ్చినటువంటి మంగళగిరి టైమ్స్ యజమాని అయినటువంటి అవ్వారు శ్రీనివాసరావుకి, మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులకు కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నమస్కరిస్తాం. నాది 82 బ్యాచ్ 10th క్లాసు
సీకే హై స్కూల్. నా పేరు తిరుమలరావు. ఇది 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ మా మా యందు ఎవరు కూడా పొరపచ్చాలు లేకుండా చక్కగా సాఫీగా ఈ 4 సంవత్సరాలు గడిచింది. ప్రతి 2 నెలలకోసారి మేము గెట్ టుగెదర్ కూడా జరుపుకుంటాము. నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చి పాల్గొంటాం. నాకు మా ఇంట్లో ఎప్పుడు ఈ 4 సంవత్సరాలు కూడా మేమందరం కూడా చాలా కలిసికట్టుగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా జరుపుకుంటున్నాము. ఈరోజు పెద్దవడ్లపూడిలో చేస్తున్నటువంటి గార్డెన్ పార్టీ జరుగుతుందండి. ఈ పార్టీకి దీంట్లో విశేషం ఏంటంటే సీకే విద్యా సంస్థలో అయినటువంటి మంగళగిరి సీకే సంస్థల విద్యార్థులు అందరూ పూర్వ విద్యార్థులందరూ ఈరోజు ఇక్కడ వడ్లపూడి తోటలో కలయిక జరగటం జరుగుతుంది. మా వారు స్కూల్లో కాలేజీలో చదువుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థులు అనమాట వీళ్ళందరూ. వాళ్ళతో పాటు మేము కూడా రావటం, మా ఫ్యామిలీలు అందరూ అంటే వాళ్ళు చిన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీలతో కూడా మేము కూడా కలవటం చాలా ఆనందంగా ఉందండి. కొత్త ఇదిగా బాగుంది. అందరూ ఇలా ఈ ఈ ఇలా కంటిన్యూ అవుతుంటే బాగుంటదనమాట. ముందు ముందు తరాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి.